మహిళలు మహారాణులు, మహిళలు మహారాణులు. పచ్చనైన ప్రతి కథకు తల్లి వేరు పడతులు, భగ్గుమనే కాపురాల అగ్గిరవ్వ భామలు, ఇంటి దీపమై వెలిగే ఇంధనాలు ఇంతులు, కొంప కొరివిగా మారే కారణాలు కాంతలు. మహిళలు మహారాణులు, మహిళలు మహారాణులు. నమస్కారం. స్టార్ మహిళ 1400+. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలు ప్రతి ఒక్క రంగంలోనూ తమకంటూ ఒక ప్రత్యేకతని చాటుకుంటూ ఆత్మనిర్భరంతో, ఆత్మ బలంతో, శక్తితో సమాజాన్ని శాసించేటువంటి ఒక స్థానానికి ఎదుగుతున్నారు. పరిస్థితులు ఎలాంటిదైనా తమ బుద్ధి బలంతో మహిళలు దాన్ని నెట్టుకొని వస్తున్నారు. మరి ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మహిళలందరికీ, అలాగే ఇక్కడికి విచ్చేసిన ఈ మహిళలందరికీ శుభాకాంక్షలతో ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. ఎంటర్టైన్మెంట్ రంగంలో మహిళలు చేస్తున్నటువంటి కృషి చాలా 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 ఎక్కువ. ఎంతో మందిని మీరు ఎంటర్టైన్ చేస్తున్నారు. అందుకనే ఇవాళ మీ 6గురిని ఇక్కడికి పిలిచి ఈ 6గురితో ఇవాళ కార్యక్రమం నడిపిద్దామని ప్లాన్ వేసాం. ఎలా ఉంది? సో హ్యాపీ ఉమెన్స్ డే. అండ్ మీరు ఎంటర్టైన్మెంట్ రంగానికి బోలెడంత కృషి చేస్తున్నారు. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఫ్యూచర్ లో కూడా ఇంకా బాగా చేయాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తూ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ ఎపిసోడ్. ఓకే అష్మిత, ఈ ఉమెన్స్ డే సందర్భంగా మనం ఏమి భారీ మెసేజ్లు ఏమి ఇవ్వక్కర్లేదు. మనం ప్రోగ్రామే చాలా లైట్ వేలో నడుస్తూ ఉంటుంది కాబట్టి ఆ లైటర్ వేలో నువ్వు మహిళలకు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నా ప్రొఫెషన్ గురించి నేను చెప్తాను. నా ప్రొఫెషన్ ఏంటంటే ఐఎమ్ అన్ యాక్ట్రెస్, రైట్? అది ఎవరైనా టీవీలో చూసినప్పుడు కానీ, షూటింగ్ లో వచ్చినప్పుడు కానీ, దే థింక్ దట్ ఇట్ ఈస్ జస్ట్ ఫన్ అండ్ అది చాలా ఎంటర్టైన్మెంట్ అండ్ ఓ మీకేంటి మీరు అంతే కదా వెళ్ళి మేకప్ వేసుకోవాలి అంతే కదా. కానీ అది కాదు. అది ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది అనే ఓన్లీ మాకు తెలుసు. బికాస్ వీ వర్క్ రియలీ హార్డ్ అండ్ డే అయినా నైట్ అయినా ఒక్కొక్కసారి ఉండాల్సి వస్తుంది. అవన్నీ వాళ్ళకి తెలియదు. సో నేను ఒకటే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ప్లీజ్ టేక్ ఆర్టిస్ట్, ఫీమేల్ ఆర్టిస్ట్ సీరియస్లీ. అందంగా కనిపించడం ఏమైనా ఈజీ విషయం అనుకుంటున్నారా? చాలా కష్టం బాబోయ్. నన్నే కనుక వదిలేస్తే ఈ మేకప్ మొత్తం పీకేసి తిరుగుతాను. లేయర్స్ ఆఫ్ పెయింట్ వేయాలి, బాడీ ఎంత బాగా మెయింటైన్ చేసుకోవాలి, జుట్టుని కాపాడుకోవాలి, గొంతు కాపాడుకోవాలి. బాబోయ్ చాలా కష్టమైన ప్రొఫెషన్. దూరం నుంచి చూసినట్టు కాదు. ముందుగా మీకు హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి అని చెప్పేసి అంటున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కటి నిజంగా అంటే ఇష్టమైన కొంచెం కష్టంతో కూడిన పని. ఎందుకంటే కొంచెం వయసులో వచ్చే వరకు ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడికి బయటికి వెళ్ళకుండా, షాపింగ్ వెళ్ళకుండా, వద్దు ఇంట్లోనే ఉండు. అబ్బాయికి ఇలాంటి రెస్ట్రిక్షన్స్ అంటూ ఏమి ఉండవు. అమ్మాయిలకు చాలా పెడతారు. ఆ తర్వాత మళ్ళీ మ్యారేజ్ అయిపోయింది అందు ఇంకెక్కడికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇలాంటివన్నీ ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ పిల్లలు, వాళ్ళని చూసుకోవడం, ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా మొత్తం రెస్ట్రిక్టెడ్ లైఫ్ అనమాట ఫీమేల్ కి అందరికి కూడా. సో చాలా రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళని తిట్టొద్దు, మెయిన్ ఫీమేల్ అస్సలు హర్ట్ చేయొద్దు అని నేను చెప్తాను. ఓకే శ్వేత, ఆడదానికి గౌరవించాలి ఎంత అన్నది ఇంపార్టెంట్ అనుకునే దానికంటే లాస్ట్ టైం ఢిల్లీలో జరిగింది కదా సంఘటన, అలాంటివి చెయ్యొద్దు ప్లీజ్. ఆడవాళ్ళకి ఒక గౌరవం, వాళ్ళకంటూ ఒక సపరేట్ లైఫ్, ఒక ఫ్రీడమ్ ఇచ్చి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే అవునా? చాలా సినిమా థియేటర్స్ అది వెళ్తున్నప్పుడు, ఏదైనా ప్లేసెస్ వెళ్తున్నప్పుడు చూస్తే బాత్రూమ్ డోర్స్ మీద ఇంకా ఇక్కడెక్కడ ఆడవాళ్ళు చాలా అసభ్యంగా బొమ్మలతో గీసి అలా ఉంచుతున్నారు. మగవాళ్ళు గీస్తున్న వారు వాళ్ళకి చెప్పొచ్చేది ఏంటంటే, మీరు అమ్మ కడుపు నుంచే పుడుతున్నారు, అక్కడే పాలు తాగుతున్నారు, అక్కడి నుంచే వస్తున్నారు. ప్లీజ్ మర్యాద ఇవ్వండి, గౌరవించండి. మీ తల్లి, చెల్లి అందరూ వాళ్ళు ఆడవాళ్ళే, మిగతా ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళే. అది గుర్తించి ప్రతి అమ్మాయికి, ఆడవాళ్ళకి కానీ గుర్తింపు ఇవ్వండి, వాళ్ళకి మర్యాద ఇవ్వండి. ఇది నేను కోరుకునేది. థ్యాంక్ యూ. సోనియా, అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ అందరికీ నేను కూడా ఇదే చెప్తున్నాను, ఆడవారిని గౌరవించండి. చాలా సున్నిత మనస్తత్వం కలిగి ఉంటుంది. సో గౌరవించడం నేర్చుకోండి ప్లీజ్. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. అండ్ అందరు చెప్పిందే చెప్తున్నాను, ప్లీజ్ రెస్పెక్ట్ ద ఉమెన్. ఓకే, సో అందరూ అదే మాట చెప్పారమ్మా, ఆడవాళ్ళని గౌరవించండి గౌరవించండి అని.
బాగా పెద్దగా అయిన తర్వాత ఈ మాట చెప్తే అది బుర్రలకు ఎక్కదు కాబట్టి మగపిల్లల తల్లులు చిన్నప్పటి నుంచే మొదలు పెట్టండి. సో ఇప్పుడు సడన్ గా 1 డేలో అయితే చేంజ్ రాదు. ఇప్పటి నుంచి తల్లులుగా, నాకు ఉన్నాడు కొడుకు, ఇక్కడ కొడుకులు ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు చెప్పండి, అమ్మాయిలకు కూడా చెప్పండి. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నాము. పట్టుకోండి చూద్దాం. జరా జరా ఇది దిండు గేమ్. ఏంటంటే ఫస్ట్ ఎవరి దగ్గర దిండు ఆగితే వాళ్ళు అవుట్ అవుతారు, 10 పాయింట్స్ వస్తాయి. నెక్స్ట్ ఎవరు అవుట్ అవుతే వాళ్ళకి 12, తర్వాత 14, తర్వాత 16, తర్వాత 18, తర్వాత 20. గో. ఓకే, సో అంకిత పాపం ఫస్ట్ అవుట్ అయిపోయింది. అంకితకి 10 పాయింట్స్. థ్యాంక్ యూ. ఎంతైనా వాళ్ళందరూ నీకు సీనియర్స్ కదా కొంచెం, అందుకని సీనియర్స్ కి జూనియర్స్ రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి నువ్వు అవుట్ అయిపోయావు. సరే, ఇందాక టాపిక్ చాలా సీరియస్ గా ఉండింది, కొంచెం దాన్ని లైట్ చేద్దాం. అంటే నువ్వు ఒక పాట పాడు. చూడు, దేనికైనా ఒక ఆది అంటూ ఉంటుంది. ఈ ఉమెన్స్ డే నువ్వు బిగినింగ్ గా తీసుకొని స్టార్ట్ చేయి. ఏం పాట పాడను? తను చాలా బాగా పాడుతుంది. నేను ఎప్పుడు పాటనే పాడను. చిన్నప్పటి నుంచి వింటున్నాను. ఓ, నేను పాట పాడాలా? డాన్స్ చేస్తా. ఓకే, సరే పాట ఏంటమ్మా? అరే వాహలి బెర్రీ పోజులే వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే అరే వాహలి బెర్రీ పోజులే తోడా 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 చేసింది నన్ను తుక్కుడా 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 ఆడ ఈడ యాడ చిన్నాడు తెలవలేదు దీని సాడా సర్ర ఓ మేరా దిల్ లుట గయి సర్ర ఓ మేరా దిల్ లుట గయి సర్ర ఓ మేరా దిల్ లుట గయి సర్ర ఓ మేరా దిల్ లుట గయి. ఓకే, అంకితకి 10 పాయింట్స్, నెక్స్ట్ అవుట్ అయ్యే వాళ్ళకి 12 పాయింట్స్. ఓకే, స్టార్ట్. నీకు 12 పాయింట్స్. స్టార్ట్. భావన అవుట్ అవ్వాలి అనుకుంటే పక్కనే ఉండే నీకు అది తగిలింది. ఆ శాపనార్థాలన్నీ ఇటు వచ్చాయి, ట్రాన్స్ఫర్ అయింది. కాదు, అటు వెళ్ళాలని కోరుకున్నాను. అంత ఫ్రాంక్ గా మాట్లాడుతు నిజాలు ప్లీజ్, బాధపడుతుంటాను. లేదు లేదు, ఆడవాళ్ళు ఇంత ఫ్రాంక్ గా మాట్లాడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. లోపల లోపలే పెట్టుకుని బయటకి మాత్రం సపోర్ట్ ఉంది ఇక్కడ అన్నది. బ్యాక్ బోన్ సపోర్ట్. ఓకే, సో శ్వేత నీకు 14 పాయింట్స్. సో శ్వేత, నువ్వు డైలాగ్ ఏమైనా చెప్తావా, లేకపోతే ఒక కవిత్వం చెప్పకూడదు వెరైటీగా? ప్రాంప్టింగ్. సరే సరే, ఒక పద్యం చెప్తావు గానీ, ఓకేనా? ఉప్పు కప్పు రెంబు నొక్క పోలిక నుండి చూడ చూడ రుచులు జాడ్ వేర్ వీస్ ఫ్రామ్ విన్ వేవ్
ఓకే అగ్రీడ్. ఇప్పుడు ఇదే ఇంగ్లీష్ లో చెప్పు. సాల్ట్ అండ్ camphor లుక్ ద సేమ్ look the same, బట్ but దేర్ టేస్ట్స్ ఆర్ డిఫరెంట్. taste are different. All the men All the men looking the looking same, the same, but the idiot but man the idiot man very different. very different. Adi. Start. అదే మరి నీకు కొంచెం తిక్కుంది, దానికి నీకు 16 పాయింట్లు లెక్కుంది. ఒకటి ఇందాక మీరు నెక్స్ట్ అవుట్ అయ్యే వాళ్ళకి 16 పాయింట్స్ అన్నారు కదా, 16 నా లక్కీ నెంబర్. ఓ నేను నీ ఏజ్ అంటావేమో అనుకున్నాను. అన్నాక మరి ఎలా అంటాను చెప్పండి. అంటే 16. కంగ్రాచులేషన్. ఓకే, సో డైలాగులు అయిపోయాయి, నువ్వు డాన్స్ వేసుకో. డాన్స్ వేసుకోవాలా లేకపోతే నువ్వు ఇంకేమైనా చేద్దాం అనుకున్నావా? మీతో ఏమైనా చేద్దాం? ఓకే, చేయించు. చేయించనా? పక్కా పక్కా. అస్సలు కన్నురెప్ప వాల్చకూడదు, నవ్వకూడదు. అవ్వకూడదా? అస్సలు నవ్వకుండా అసలు సుమక్క నేను ఎప్పుడూ చూడలేదు. 1 minute టైం ఇవ్వు నాకు. రెడీ? 1 2 3 స్టార్ట్. అక్క టచ్ చేయకూడదు. ఇవి నాకు స్వాధీనంలో లేదు. నేను చెప్పలేదు. నువ్వు ఇలా అంటానంటే నాకు తెలియదు. నేను అవన్నీ నువ్వు దూరంగా నిల్చొని అక్క అక్క సుమా అలా అయిపోయానుకో. కాదు, నేను కొంచెం నవ్వు రాకుండా దాన్ని కోపంలో కన్వర్ట్ చేద్దాం అనుకున్నా. ఫైనలీ నా ఎక్స్ప్రెషన్ కమల్ హాసన్ గారి లాగా అయిపోయింది. నవ్వుతూ ఏడుస్తూ కోపం అన్ని కలిపి వచ్చేసాయి నాకు. ఇప్పుడు అర్థమైంది కమల్ హాసన్ గారు ఎలా యాక్ట్ చేస్తారు. ఎవరి దగ్గర తిండి ఆగితే వాళ్ళకి 18, ఎవరి దగ్గర ఆగదో వాళ్ళకి 20. స్టార్ట్. భావనకి 18 points అండ్ అష్మితకి 20 points. పాయింట్స్ గురించి కాదు, చిన్నప్పుడు ఆడలేదా బర్త్డే పార్టీస్ లో? I know. ఇప్పుడు ఇదే ఉండేది, నా దగ్గర రాకూడదు. ఆ మెమరీస్ రిఫ్రెష్ అయ్యాయి. యాంటిసిపేషన్ మొత్తం మొహంలో కనిపిస్తూ ఉంది కదా. అష్మిత, మరి కాదు ఇలా అష్మిత, కొట్టేసి మరి నువ్వు ఇక్కడే ఇలా టెన్షన్ పడితే నిన్ను ఏ ఒలింపిక్స్ కో పంపిస్తే ఏంటి పరిస్థితి? నన్ను పంపించారు అందుకే. ఓకే, సో అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూడండి. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మాక్సిమం మెంబర్స్ పొద్దున లేచిన దగ్గర నుంచి మీ పనులు తక్కువ, వేరే వాళ్ళ పనులు ఎక్కువ చేస్తూ ఉంటారు. అంటే ఆ వంట వండాం, ఆ టిఫిన్ చేసాం, వాళ్ళని స్కూల్కి పంపించాం, ఆఫీస్కి పంపించాం, మళ్ళీ సాయంత్రానికి ఏం టిఫిన్లు చేయాలి, రాత్రికి ఏం వండాలి, ఇల్లు సర్దామా, దుప్పట్లు, దిండ్లు, అబ్బబ్బబ్బబ్బబ్బా. ఈ ఒక్కరోజు మీకు కేటాయించుకోండి. ఒక రోజంతా కేటాయించడం కష్టమైనట్టయితే ఒక 2-3 గంటలు తీసుకోండి మీకోసం. కొంచెం రిలాక్స్ అవ్వండి. ముందుగా ఒక పాట. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం. ఎప్పుడో చెప్పెను వేమనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఎప్పుడో చెప్పెను వేమనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఇప్పుడే చెబుతా ఎన్నుకో బుల్లెమ్మా, ఇప్పుడే చెబుతా ఎన్నుకో బుల్లెమ్మ. విసన్న చెప్పిన వేదం కూడా లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం.
పల్లెటూళ్ళలో పంచాయతీలు, పట్టణాలలో ఉద్యోగాలు. పల్లెటూళ్ళలో పంచాయతీలు, పట్టణాలలో ఉద్యోగాలు. అది ఇది ఏమని అన్ని రంగములా, అది ఇది ఏమని అన్ని రంగముల మగధీరులనెదిరించారు, నిరుద్యోగులను పెంచారు. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. లేచింది నిద్ర లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం. మహిళా లోకం ఎప్పుడో లేచింది. ఎన్నో రకాలైన చట్టాలు కూడా వచ్చాయి. డొమెస్టిక్ వైలెన్స్ కింద, అలాగే డౌరీ యాక్ట్, డౌరీ తీసుకోవడం ఇవ్వడం నేరం. అలాగే ఇప్పుడు ఆడపిల్లలకి సంబంధించి జరుగుతున్నటువంటి డిఫరెంట్ క్రైమ్స్ కి సంబంధించి చిన్నపాటి నేరం ఏదైనా సరే, ఈవెన్ ఈవ్ టీజింగ్ ఇస్ ఆల్సో అ క్రైమ్ అని రికగ్నైజ్ చేయడం జరిగింది. సో మహిళా లోకం ఎప్పుడో నిద్ర లేచింది. నేను ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాను, బజర్ల మీద చేతులు పెట్టుకున్నారా? మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? శ్వేత నొక్కింది. గుండమ్మ కదా. శ్వేత కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. సరే ఇప్పుడు ఒక డైలాగ్. స్త్రీని గౌరవించడం మన సాంప్రదాయమని దేవాలయాల్లో, స్టేజీల్లో 6,75,000 ఆర్టీసీ బస్సుల్లో మొత్తుకుంటున్నా మీరు మారేమిట్రా? మట్టిని మోసే కూలన్నా నెత్తి మీద తట్టబరువు అనిపిస్తే పక్కన పెట్టి 10 నిమిషాలు అలసట తీర్చుకుంటాడు. నవమాసాలు బిడ్డని మోసే ఆడది నెల నెలా బరువు పెరుగుతున్నా, అలసట వస్తున్నా ఆనందంగా అనుభవిస్తుంది. కానీ తట్టను దించినట్టు పక్కన పెట్టాలనుకోదు. ఆ డైలాగ్ చెప్పింది ఎవరు? ఆర్టిస్ట్ ఎవరు? మళ్ళీ శ్వేత. సీతయ్య హీరో పేరు చెప్పాలి. మీసాలు అవి తిప్పితే కుదరదమ్మా. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. హరికృష్ణ గారు. శ్వేత -6. ఇప్పుడు ఒక పాట. సెర్చ్లోన భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? నాకు సెట్ కుట్టినోడు, హార్ట్ బీట్ పెరుగునోడు ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటాడా? నేను గాని నవ్వితే అడాలు కుళ్ళుకుంటలే. ఎంతందంగా వచ్చించినవరు, థ్యాంక్ యూ ఓ బ్రహ్మదేవుడు. సెర్చ్లోన భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? నాకు సైట్ కొట్టినోడు, హార్ట్ బీట్ పెరిగినోడు ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటాడా? బట్టి నన్ను తాకి రొమాన్స్ చేస్తాదిలే. మట్టి నన్ను చూసి ముద్దేస్తాదిలే. నన్నయ్య తిక్కన పైనుంచి వచ్చిన వడించలేరు నా గ్లామర్ని. అంజలిన జోలికి, షకీర నడుముకి ఈ షేపు ఉంటుందా? What you say?
వెరీ గుడ్ డాన్సింగ్. ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అంకిత. లారెన్స్. 6 పాయింట్లు. Bum, bum, naka naka. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ ఎరా. ఓకే, ఫస్ట్ ఎవరు వస్తారో చూద్దాం. ఇవాళ ఉమెన్స్ డే స్పెషల్ లో ఫస్ట్ ఆన్సర్లు చెప్పడానికి వస్తుంది శ్రీవాణి. జాం పండువే దోరా జాం పండువే పూ చెండువే మల్లె పూ చెండువే. శ్రీవాణి, ఒక మహిళగా నువ్వు చాలా ఎక్కువ గర్వపడినటువంటి ఒక సన్నివేశం చెప్పు మాకు. నేను నా 7th క్లాస్ నుంచే నేను ఈటీవీలో యాంకరింగ్ స్టార్ట్ చేశాను. సో అది నేను ఇప్పటికి కూడా, అంటే ఆ టైంలో ఆ ఏజ్ గ్రూప్ లో యాంకరింగ్ చేసే వాళ్ళు అయితే ఎవరు లేరు నేను చూసినంత వరకు. సో అదే నేను గొప్పగా ఫీల్ అవుతాను. అండ్ ఆ ఏజ్ నుంచి స్టార్ట్ అయినటువంటి నీ కెరియర్ ఇంకా సక్సెస్ఫుల్ గా నువ్వు రన్ చేస్తున్నావు. ఎందుకంటే ఈ కెరియర్ రన్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. ఎస్, నాకు ఆ పేషెన్స్ ఉంది. అండ్ దానికి తోడు మా ఫ్యామిలీ వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది. వాళ్ళు అనకపోతే వాళ్ళు ఏం ఫీల్ అవ్వర్లే. నేను నార్మల్ గానే చెప్తున్నాను. నేను నార్మల్ గానే చెప్తున్నా. ఓకే, అయితే ఫస్ట్ క్వశ్చన్, సైనా నెహ్వాల్ ఒలింపిక్ పతకం సాధించింది ఏ సంవత్సరంలో? 2012. రైట్ ఆన్సర్. బ్యాడ్మింటన్ లో కాంస్య పతకం సాధించారు. తీసుకో. 6 పాయింట్స్ తీసుకోవాలి కదా. యా. భావన గారు 3, అశ్మిత గారు 3. అంతరిక్షంలో ప్రయాణించిన తొలి మహిళ ఎవరు? ఆప్షన్స్ చెప్పండి. ఏ కల్పనా చావ్లా, బి ఎలిన్ క్యాలిన్స్. కల్పన చావ్లా. రాంగ్ ఆన్సర్. ఎలిన్ క్యాలిన్స్. రస్తానాపో. నంబర్ 5. అంజలిదేవి, గీతాంజలి, చంద్రకళ, జయప్రద, వేద, నయనతారలకు ఒక విషయంలో పోలిక ఉంది. అదేమిటి? సీతాదేవి. రైట్. అందరూ సీత పాత్రలు పోషించారు. చాలా మంచి పాత్ర. సీతారామ కళ్యాణం, సంపూర్ణ రామాయణం, సీతా కళ్యాణం, శ్రీరామదాసు, అలాగే రీసెంట్ గా వచ్చిన శ్రీరామరాజ్యం. మైథలాజికల్ చాలా చేశాను కానీ అది వస్తే బాగుండని ఎదురు చూస్తూ ఉన్నాను నేను. చాలా సీత పాత్ర. ఓకే, తీసుకో. 6. శ్రీవాణి 3, అశ్మిత 1, అంకిత 1, శ్వేత. సీతమ్మని ఏ దేవత అవతారం అని చెబుతారు? ఆప్షన్ ప్లీజ్. ఏ శ్రీ మహాలక్ష్మి, బి పార్వతీదేవి. శ్రీ మహాలక్ష్మి. కరెక్ట్. తీసుకో. 3. సోనియా 1, అంకిత 1, అశ్మిత 1. ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు. ఓకే, అశ్మిత మదర్ టంగ్ తెలుగు కాదు, ఇట్స్ మార్వాడి. కానీ తెలుగు ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయారు. మరి ఇండస్ట్రీలో మీకు వచ్చినటువంటి గౌరవం ఎటువంటిది? స్టార్టింగ్ లో ఏంటంటే చాలా మంది డిస్కరేజ్ చేశారు బికాస్ ఆఫ్ ద లాంగ్వేజ్ ప్రాబ్లమ్. ఓకే. ఎలా అంటే విసుక్కునేవారు దట్ యునో టేక్స్ తీసుకుంటున్నాను అని. కానీ నాకు ఎప్పుడైనా డిస్కరేజ్ చేస్తే ఎవరైనా నాకు అది పట్టుదల ఎక్కువైపోతుంది, వచ్చేస్తుంది. సో అందుకే కావాలని ఒక ఎఫర్ట్ పెట్టి లాంగ్వేజ్ నేర్చుకుని, ఓకే, అవే పీపుల్ హూ వర్ డిస్కరేజింగ్ మీ వాళ్ళే మళ్ళీ నాతో వర్క్ చేయాలని అనుకుంటున్నారు అండ్ కలిస్తే కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. సో ఐ థింక్ అదే ఒక రెస్పెక్ట్ లాగా నేను ఫీల్ అవుతున్నాను. దాట్ నెగటివ్ ని పాజిటివ్ లో కన్వర్ట్ చేశాను. నిర్మాణంలో ఉన్న రుద్రమదేవి సినిమాలో హీరోయిన్ ఎవరు? అనుష్క. అరుంధతిగా చూసాము, ఇప్పుడు అనుష్క రుద్రమదేవి అవతారం ఎత్తబోతోంది. అవును. ఓకే, 6 పాయింట్స్. ఓకే, భావన దగ్గర 3 పాయింట్స్, శ్రీవాణి దగ్గర 1 పాయింట్, అంకిత దగ్గర 1 పాయింట్, శ్వేత దగ్గర 1 పాయింట్. రాణి రుద్రమదేవి అసలు పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ రుద్రాంబ, బి ముమ్మడమ్మ. రుద్రాంబ. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. శ్రీవాణి దగ్గర 2 పాయింట్స్, అంకిత దగ్గర 1 పాయింట్. 2. కస్తూర్బా గాంధీ భర్త పూర్తి పేరు ఏమిటి? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ.
కరెక్ట్ ఆన్సర్. అంటే మహాత్మా గాంధీ. యా. తీసుకోండి 6. భావన గారు 3, అస్మిత గారు 3. కస్తూర్బా గాంధీకి ఎంతమంది పిల్లలు? అంటే గాంధీ గారికి ఎంతమంది పిల్లలు? ఆప్షన్స్ కావాలా నీకు? ఆప్షన్స్. ఏ 4, బి 6. 4 అనుకుంటున్నాను. మీరు కరెక్ట్ గా ఆలోచించారు. వాళ్ళ పేర్లు హరిలాల్ గాంధీ, మణిలాల్ గాంధీ, దేవదాస్ గాంధీ, రామదాస్ గాంధీ. తీసుకోమ్మా. 3. శ్రీవాణి 3. సోనియా సోనియా. మదర్ అనిపించుకున్న మహనీయురాలు ఎవరు? మదర్ తెరిసా. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 6 పాయింట్లు. అస్మిత గారు 3, భావన గారు 1, అంకిత 1, శ్వేత 1. మదర్ తెరీసాకి భారత ప్రభుత్వం ప్రకటించిన అత్యున్నత పురస్కారం ఏది? ఆప్షన్స్. ఏ భారతరత్న, బి నోబెల్ పురస్కారం. భారతరత్న. కరెక్ట్. 3 పాయింట్లు. శ్వేత 1, భావన గారు 1, శ్రీవాణి 1. అరుంధతి రాయ్, చందా కొచార్, షబానా ఆజ్మీలలో బుకర్ ప్రైజ్ గెలుచుకున్న రచయిత్రి ఎవరు? అరుంధతి రాయ్. కరెక్ట్ ఆన్సర్. గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే పుస్తకానికి ఆవిడ గెలుచుకుంది. 6 పాయింట్స్. అస్మిత దగ్గర 2, శ్వేత దగ్గర 2, సోనియా 2. సోనియా కొంచెం ఆ పరదా తీయమ్మా. రైటర్ అరుంధతి రాయ్ ఏ రాష్ట్రంలో జన్మించారు? ఆప్షన్స్. ఏ అసోం, బి ఒడిషా. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్. సోనియా దగ్గర 1, శ్వేత దగ్గర 1, అస్మిత దగ్గర 1. ఇప్పటి వరకు స్కోర్స్ ఏంటో చూడండి. నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. రౌండ్ లోకి వెళ్లే ముందు శ్రీవాణి డాన్స్. అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను ఎందులోని నీకు నేను తీసిపోను నా సంగతేంటో తెలుసుకోవా పోను పోను అచ్చమైన పల్లె రాణి పిల్ల నేను పచ్చి పైర గాలి చీల్చి పెరిగినాను ఏరి కోరి గిల్లి కజ్జా పెట్టుకోను నిన్ను చూస్తే గిల్లకుండా ఉండలేను హై 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 హే సూటు మూడు స్టైల్ సందరా లేని పోని తాపు మానరా ఈ ఊరిలో పై చేయనాదిరా నా గొప్పను ఒప్పుకో తప్పు లేదురా రేవులోని తాడి చెట్టులా నీ ఎక్కువేమిటో ఆ చుక్కల్లోని చూపు కొద్దిగా నేల దించుకో ఓయ్ సో స్వీట్ యా, సో స్వీట్, సో స్వీట్. వెరీ నైస్. ఇప్పుడు మొదటి చిత్రం. అస్మిత. మదర్ ట్రీజా. ద గ్రేట్ మదర్. ఓకే 6 పాయింట్లు అస్మిత. ఓకే నెక్స్ట్ చిత్రం. శ్రీవాణి. ప్రతిభా పాటిల్. డేరింగ్ అండ్ డాషింగ్ ఆఫీసర్ కిరణ్ బేడి గారు. -6. నెక్స్ట్ చిత్రం. శ్రీవాణి. ఇందిరాగాంధీ గారు. శ్రీవాణి 6. నెక్స్ట్ చిత్రం.
అష్మిత, సైనా నెహ్వాల్. అష్మిత 6 పాయింట్. నెక్స్ట్ చిత్రం. శ్రీవాణి, ప్రతిభా పాటిల్. శ్రీవాణి 6. నెక్స్ట్ చిత్రం. శ్వేత, లతా మంగేష్కర్. శ్వేత 6 పాయింట్లు. స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు, మీ పేరు టైప్ చేసి పంపించండి. మరి లాస్ట్ రౌండ్ ఆట ఆడుకుందాం రా. అరటిపండు తినాలి, ఆ బంతి అందులో పడిపోయేలాగా చేయాలి. కొంచెం మంచినీళ్ళు తాగండి. ఈ బలూన్ల మీద SM అని రాయాలి. రాసేసి ఇక్కడికి వచ్చి ఇలా కొట్టాలి. ఓకే, 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6. సో ఇది 6, ఇది 6. 12 13 14 15 90 పాయింట్. మీరు గెలుచుకుంటున్నారు రోటీ మేకర్. థ్యాంక్ యూ. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 5 5 10. ఇవి 3 13 78. వాటర్ ప్యూరిఫై. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 8 8 16 17 18 19 114 పాయింట్లు.
హండీ సెట్ వచ్చి. థ్యాంక్ యూ. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7. సో 7 7 14 ప్లస్ 3 17 102. డిన్నర్ సెట్. థ్యాంక్ యూ. రెడీ 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7. 7 7 14 3 17 102. అండ్ మీరు గెలుచుకుంటున్నారు హాట్ బాక్స్ సెట్. 8 బెలూన్స్ రాయాలి. అలా అయితే మీరు విన్ అవుతారు, లేకపోతే అక్కడ విన్నింగ్. రెడీ 1 2 3 గో. కానీ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ స్పిరిట్ యా. కింద పడినా కూడా మేము ఆపుదాం అంటే కూడా నో నేను పరిగెడతానని మళ్ళీ పరిగెత్తింది. ఓకే, సో ఫైనలీ ఎన్ని? 1 2 3 4 5 6 7 7 బెలూన్స్ అండ్ 7 చప్పట్లు 14 17. ఒక్క 6 తగ్గింది. 102 పాయింట్స్ అండ్ an electrical rice cooker. Thank you. స్టార్ మహిళ శ్రీవాణి. కబడ్డీయే పొత్తేసుకుందాంలే
శ్రీవాణి గెలుచుకుంటుంది 21 ఇంచెస్ కలర్ టీవీ.